హాయ్ అండి, పిల్లలకు పిచ్చి పిచ్చి స్నాక్స్ పెట్టే బదులు ఇలా హెల్తీగా రాగి లడ్డూలు చేసి పెట్టండి. హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇంకా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి, కానీ వీడు మాత్రం తిన్న 10 నిమిషాల వరకు ఏ రియాక్షన్ ఇవ్వలేదు. తర్వాత నేనే అడిగేసరికి బాగానే ఉన్నాయని చెప్పాడనమాట. నాకు తెలిసి వాడికి అంతగా నచ్చలేదు, కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. వీటిని మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఒక పావు కప్పు పల్లీలు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఇందులో పావు కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి. వీటిని ఒకసారి మంచిగా కలిపి వేయించుకోవాలి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత వీటిని మనం కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం ఎలా అంటే బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. సో లడ్డు తినేటప్పుడు మనకి ఇవి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక 2-3 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి మంచిగా కరిగిన తర్వాత ఇందులో మనం 1 కప్పు రాగిపిండి వేసుకుందాం. సో రాగిపిండి వేసుకున్న తర్వాత 7 to 8 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి, లేకపోతే పిండి అడుగున మాడిపోతుందన్నమాట. రాగిపిండి పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు బాగా వేయించుకున్నాక ఇప్పుడు రాగిపిండిని తీసుకుని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1 కప్పు రాగి పిండికి 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. సో బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కలిసేటట్టు ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇంకా పైనుంచి కావాలనుకుంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఇంకా ఎక్కువనే పడుతుంది. సో కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకొని బాగా కలిపి ఇప్పుడైతే మనం లడ్డూలను చేసేసుకోవటమే. మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. అంతే, చాలా టేస్టీగా ఉండే రాగి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. ఇవి చాలా బాగుంటాయి. పిల్లలకు రోజుకొకటి ఇచ్చినా చాలా మంచిది. రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.